రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మరియు మహేశ్వరం మండలం మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశారు. అధ్యక్షులు కృష్ణానాయక్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక బృందాలకు ఇవాళ వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. ఆడపడుచులకు అభ్యున్నతి ఆత్మ గౌరవం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు, ఫ్రీ బస్ ప్రయాణం, ఉచిత విద్యుత్, సోలార్ ప్లాంట్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇంద్రమ్మ కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, మహిళలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ ఫ్యాక్ట్ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలోనే మొన్ననే గౌరవ మన ఐటీ శాఖ మినిస్టర్ గారు నిన్న కలెక్టరేట్లో మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ ఈ చీర కంపెనీ ఏదైతే ఉందో మరి ఈరోజు మన మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరంలో చీరల కంపెనీ కార్యక్రమానికి పీడీ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మరి మా వైస్ చైర్మన్ గారు, మరి డైరెక్టర్ చైర్మన్ గారికి, మరి ఇక్కడ చీరల కంపెనీ కార్యక్రమానికి మహిళా సంఘాలు మా అక్క చెల్లెలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే మీకు చీర కంపెనీ మీకు దసరా పండుగ వచ్చేది, కానీ ఈ చీరలు అప్పుడు మీకు ఇస్తే అది పనికి రాకుండా పోతుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు లేనైనా నెగస్ చేయాలని చెప్పి ఆలోచనతో మరి మంచి చీరలతో 6 నెలల సమయం పట్టిన మరి చీర కంపెనీ కార్యక్రమం ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చామో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు మీకు ఏదైతే మంచి చీర రోజు మాట చెప్పారో దాని ప్రకారంగా ఈరోజు చీరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలే కాకుండా మరి చాలా మన విలేజ్లో మీరు మహిళా సంఘంలో ఉన్నారు కాబట్టి చాలా మంది మహిళా సంఘాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అధ్యక్షులు మీరు గ్రూప్ 10 మంది 12 మంది గ్రూప్ లీడర్గా ఉన్నారు కాబట్టి మీరు లేని వారికి మీరు గ్రూప్లో చేరించి మరి వారికి చీరలు అందవాళ్ళగా చూడాలి. మరి దాంతోపాటు ఒకటి చీరలే కాకుండా ఏదైనా వచ్చిన మహిళలకి ముందు పిట మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు కోటి మహిళలకు కోటేశ్వరులు చేయాలనే ఆలోచనతో మరి మీకు ఇల్లు విషయంలో కానీ మరి ఎవరికైతే ఇల్లు లేవో మరి ఇల్లు విషయంలో మీకు మహిళలకి ఇస్తుంది కాబట్టి ప్రతి విషయంలో మహిళలకి పిట మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి మీరు పెద్ద ఎత్తున రేపు సంఘటన అయితే మీరు ఎవరైతే లేరో వారికి గుర్తించి వారికి గ్రూప్లో చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చామో అది అన్నిటిగా ఒక్కొక్కటిగా ఏదైతే మా రోజు ఎలక్షన్లో మాట ఇచ్చామో అన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ చీర కంపెనీలో ఎవరు డిస్టర్బ్ చేయకుండా అధికారులకు మీకు రానప్పుడు మీ గ్రూప్ లో ఉన్నవారికి తెలియజేస్తూ ఇక్కడ అధికారులు ఉంటారు. మరి ప్రతి ఒక్కరికి చీరలు అందాల్సిందిగా నేను కోరుకుంటూ ఏమన్నా ఉంటే మనకి ఫోన్ చేస్తే పై నుంచి తెప్పించే ప్రయత్నం అది కాబట్టి
నేను ఖచ్చితంగా ప్రతి మహిళకు ముసలు కానీ 18 సంవత్సరాలు నిన్న వారికి ప్రతి ఒక్కరికి చీరలు వచ్చే విధంగా చర్య తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తాను. నిన్న ఏదైతే కలెక్టర్ ఆఫీస్ లో మన ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అక్కడి నుంచి నిన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర మొత్తానికి మన రంగారెడ్డి జిల్లాకు నిన్న కలెక్టర్ ఆఫీస్ లో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మహేశ్వరం కందుకు ఈరోజు మళ్ళీ ఇంద్రమ్మ చీరలు అనేది మరి ఇక్కడ మహిళా సంఘంలో అక్కలకు చెల్లెళ్లకు అందరికీ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చామో దాని ప్రకారంగా ఏవైతే హామీ ఇచ్చామో అది ఖచ్చితంగా చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన పీడీ గారికి మరి ఎంపీడీఓ గారికి మరి మహిళా సంఘాలకు అక్కశీలకు మా మార్కెట్ వైస్ చైర్మన్ యాదయ్య గారికి సొసైటీ చైర్మన్ శేఖరణ గారికి మరి అధికారులందరికీ విలేకరులకు ఎప్పుడేమైనా రాసేది నిజంగా మా అన్నదమ్ములు చాలా రోజులు చూస్తా ఉన్నాం. మరి గొప్ప కార్యక్రమం ఏదైతే మీరు గ్రూప్ లో 10 మంది 12 మంది వరకు మీరు గ్రూప్ లో సంఘాలలో లీడర్ గా ఉంటారు కాబట్టి మరి లేని వారి విలేజ్ చాలా మంది ఉంటారు. వారికి మీరు గ్రూప్ లో చేరితే బాగుంటది. అంటే మళ్ళీ చీరలే కాకుండా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోటేశ్వరి తల్లికి అక్క చెల్లెలకు కోటేశ్వరి ఏదైతే కోటి మహిళలకు కోటేశ్వరి చేయాలని ఏదైతే ఆలోచన ఉందో మరి ఇండ్ల విషయంలో కానీ ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే వస్తుందో అది మహిళలకి ఇస్తా ఉన్నాం. ఏ ప్రోగ్రాం ఉన్నా ఏ కార్యక్రమం ఏదైనా ఇస్తే మహిళలకి ఇవ్వాలనే ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకి చాలా దృష్టి పెట్టి ఏదైతే పథకాలు కొనసాగుతూ మహిళలకి ఇవ్వాలని చెప్పి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ చీరలు ఇప్పుడు వచ్చేది కాకుంటే లేట్గా వచ్చిన లేటెస్ట్ అయితే ఇవ్వాలనే ఆలోచనతో మొన్న దసరా పండుగకి వచ్చేది చీరలు. మరి ఈ అన్ని చీరలు ఇంచుమించు 70 లక్షల చీరలు ఏర్పాటు చేసేందుకు తయారుపడింది. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి రేపు మన 9వ తారీఖు వరకు ఏ ఒక్కరికి చీరలు అందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నిన్న ఇక్కడ ఐటీ శాఖ మినిస్టర్